హలో ఫ్రెండ్స్, మన జీవితంలో మనం క్రమశిక్షణగా ఉండగలిగితే తిరిగి మన జీవితం మనకేమిస్తుంది అనేది ఈ చిన్న కథలో తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో విహాన్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద కళ్ళు ఉన్నాయి. ఒకరోజు గొప్ప వ్యాపారవేత్త కావాలని, అందరూ తనని గౌరవించాలని. కానీ అతనికి ఒక సమస్య: అసహనం మరియు ఆలస్యం. ప్రతిసారి కొత్తగా ఏదైనా ప్రారంభించినా కొద్ది కాలానికే వదిలేసేవాడు. ఒకరోజు అతని గురువు అతన్ని పిలిచాడు. ఇలా చెప్పాడు: విహాన్, విజయం అంటే ప్రతిభ కాదు, క్రమశిక్షణ. రోజు నీ లక్ష్యానికి ఒక అడుగు వేస్తే కొద్ది కాలంలో పర్వతాన్ని కూడా ఎక్కగలవు. ఆ మాటలు విహాన్ మనసులో ముద్రపడ్డాయి. అతను చిన్నగా ప్రారంభించాడు. రోజు క్రమంగా లేవటం, సమయానికి పని చేయటం, లక్ష్యానికి నిబద్ధంతో శ్రమించడం. కొద్ది నెలల్లోనే అతనిలో అద్భుతమైన మార్పు వచ్చింది. అతని దృష్టి, ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి అన్నీ పెరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత విహాన్ తన కలలను నిజం చేసుకున్నాడు. అతని విజయ రహస్యం ఒక్కటే: క్రమశిక్షణ. క్రమశిక్షణగా ఉంటే మనసుని నియంత్రించుకోవచ్చు, దృష్టిని నిలుపుకోవచ్చు, ప్రతిరోజు మన లక్ష్యం కోసం ముందుకు సాగొచ్చు. అది మనలోని బలహీనతలను బలంగా మార్చుతుంది. క్రమశిక్షణగా ఉన్నవాడు ఏ కలనైనా నెరవేర్చగలడు.